హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో చెడిందా అన్న డౌట్ వస్తుంది అందరికీ. ఎందుకంటే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏ పని అధిష్టానానికి నచ్చలేదు. కేవలం నేను చేస్తాను సార్, నేను చేస్తాను, నన్ను నమ్మండి అంటూ రేవంత్ రెడ్డి తన పరిపాలనని సాగిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చేస్తూ చాలా అపఖ్యాతి మూట కట్టుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని చూసి చాలామంది చిన్నపిల్లలతో సహా అడిగితే క్లియర్గా చెప్తూ ఉన్నారు, మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని తీసేస్తాం, రేవంత్ రెడ్డి లేకుండా చేస్తాం, అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని మేము అసలు ఏదో చేస్తామంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఇల్లు కోల్పోయిన వాళ్ళు, తల్లులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళైతే బయటకు రమ్మను చంపేస్తామంటూ కూడా కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది చాలా తప్పు, అలా చేయకండి. అయితే రేవంత్ రెడ్డి పైన సర్వత్రా ప్రతి దగ్గర వ్యతిరేకతే కనిపిస్తుంది, ప్రజల్లోనూ మీడియాలోనూ. అంతెందుకు, ఇప్పుడు అల్లు అర్జున్ విషయం తీసుకుంటే ఎటువంటి తప్పు చేయని అల్లు అర్జున్ని ఫ్రేమ్ చేశారంటూ తెలుగు మీడియా, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పుడు వ్యక్తిగానే చూపిస్తాం జరుగుతూ ఉంది. ఇటు అర్నబ్ గోస్వామి అయితే ఒక రేంజ్లో ఆడుకుంటా ఉన్నాడు. అసలు అరెస్ట్ చేయడానికి కారణం కక్ష సాధింపే, అందుకే ఫ్రైడే అరెస్ట్ చేసి 3 రోజులు లోపల పెట్టాలనుకుంటున్నారు అది ఇది అనేసి. అంటే ఇదంతా కుట్ర అంటూ తన క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో పాటు ఫోటో దిగిన వారందరూ వెళ్ళి అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయటం, వాళ్ళంతా రేవంత్ రెడ్డి అనుచరులు ఉండటంతో దీని వెనక కుట్రలో కూడా, దాడి వెనక కుట్రలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడా అంటూ ఆలోచనలు రేకెత్తించే విధంగా మాట్లాడారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ విషయంలో మాత్రం నేషనల్ వైడ్గా రేవంత్ రెడ్డి పరువు అనేది పోవడం జరిగింది. అంతకే నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. అదేంటంటే అల్లు అర్జున్ 9 గంటల 45 నిమిషాలకి థియేటర్కి చేరుకున్నాడంటూ గతంలో పోలీసులు ఒక వీడియోని రిలీజ్ చేశారు. కానీ 9 గంటల 16 నిమిషాలకే రేవతి అనే వ్యక్తి లోయర్ బాల్కనీలో అన్కాన్షియస్ అయి పడిపోయి ఉంటే తనని తీసుకెళ్తూ కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి క్లియర్గా అందరికి అర్థమైంది ఇది అల్లు అర్జున్ రాకముందే జరిగిందనేసి. ఓవరాల్గా దీన్ని బట్టి చూసుకుంటే అల్లు అర్జున్ విషయంలో కాదు, చాలా విషయాల్లో చూసుకుంటే రేవంత్ రెడ్డికి అటు కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య చాలా గ్యాప్ ఏర్పడిందా అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక లెటర్ పంపించడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారికి అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో క్రియేట్ అయిందంట అధిష్టానానికి. రాహుల్ గాంధీ అయితే అసలు మాట్లాడటానికి ఇష్టపడలేదు అని చెప్తూ ఉన్నారు. తాజాగా పొన్నవోలు ప్రభాకర్కి రాసిన ఒక లేఖ రాశారు పొన్నవోలు ప్రభాకర్ గారు. దానికి బదులిస్తూ రాహుల్ గాంధీ ఒక లెటర్ పంపించడం జరిగింది. దాంట్లో కూడా రేవంత్ రెడ్డి అనే పేరు అసలు మెన్షన్ చేయకపోగా తెలంగాణ గవర్నమెంట్కి అంటూ కూడా మెన్షన్ చేయలేదు. ఏం రాశారంటే, డియర్ సార్ పొన్నం ప్రభాకర్కి రాహుల్ గాంధీ రాసిన లెటర్. I hope this letter finds you well. Okay, this is to acknowledge the receipt of your letter. I would like to congratulate the Telangana government on its progress towards fulfilling our guarantees. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదు. మరి ఈ విషయమై రేవంత్ రెడ్డి కదా మనం లెటర్ రాయాల్సింది మన రాహుల్ గాంధీ. కానీ పొన్నం ప్రభాకర్కి ఎందుకు రాశాడు అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కూడా సరిగా చూసుకోండి అంటూ పొన్నం ప్రభాకర్ని అడ్రస్ చేస్తూ ఈ లెటర్ రాశారు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి చేయవలసినటువంటి 6 హామీలు సక్సెస్ఫుల్గా చేయవలసినటువంటి బాధ్యతలు పొన్నం ప్రభాకర్కి అప్పగించారా? ఇకపైన పొన్నం ప్రభాకర్ కూడా సీఎం రేసులో ముందుండబోతున్నాడా? పొరపాటున రేవంత్ రెడ్డిని తీసేసి పొన్నం ప్రభాకర్ని పెట్టే ఆలోచనలో ఏమన్నా అధిష్టానం ఉందా సీఎంగా అనేది సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది ఈ లెటర్ తర్వాత. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి చాలా సౌమ్యుడు, ఆలోచించిన విధానం కొద్దిగా బాగుంటుంది, రెబల్గా ఉంటుంది. అటువంటి వ్యక్తి రాష్ట్ర గవర్నమెంట్కి లెటర్ రాస్తూ అందుట్లో రేవంత్ రెడ్డిని ఇంక్లూడ్ చేయకుండా పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యంగా అన్ని బాధ్యతలు ఎలా జరుగుతున్నాయి సరిగా చూసుకున్నట్టు లెటర్ రాయడం పైన సర్వత్రా డౌట్ అయితే వస్తుంది. ఏమైందో చూద్దాం ఫ్యూచర్లో. ఏమంటారు? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా కావాలా వద్దా?
అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.